హాయ్ ఫ్రెండ్స్, ఈ మొక్క ఎందుకు చూపిస్తుందా అనుకుంటున్నారా? ఈరోజు మనం చేసుకోబోయే ఐటెంలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇది అజ్వైన్ ఆకు, వామాకు, దగ్గాకు అని అంటుంటారు. ఇది ఇంట్లోనే పెంచానండి. చిన్న తొట్టిలో పెంచినా ఎంత బాగా పెద్దదైందో చూడండి. చాలా గ్రీన్గా ఫ్రెష్గా కూడా ఉంది. మనం కొన్ని ఆకులు కొద్దిగా తొడిమతో సహా ఇలా తీసుకొని పెట్టుకుందాం. ఫ్లేవర్ చాలా బాగుందండి. వాటిని క్లీన్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో కొద్దిగా శనగపిండి తీసుకోవాలి. తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. అజ్వైన్ ఆకులతో చాలా లాభాలు ఉన్నాయండి ఆరోగ్యానికి. చాలామంది ఇది అలాగే తింటుంటారు. కొందరు పిల్లలు అలాగే తినడం ఇష్టపడరు. అలాంటి పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు. కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలండి. దీని హెల్త్ బెనిఫిట్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. బజ్జీలేంటి హెల్తీ అంటుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది ఆయిల్ పట్టుకోదండి, కాబట్టి ఎవరైనా తినచ్చు. మనం ఇందులోనే కొద్దిగా బేకింగ్ సోడా ఒక పించ్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేస్తూ దాన్ని ఉంటలు లేకోకుండా పిండి కలుపుకోవాలండి. ఒక కడాయి తీసుకొని నూనె వేసి వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. తర్వాత ఒక్కొక్క ఆకు తీసుకొని ఇలా నెమ్మదిగా శనగపిండిలో ముంచి నూనెలో వేయాలి. శనగపిండిలో ముంచేటప్పుడు చాలా కేర్ఫుల్గా వేయాలండి. ఎందుకంటే ఆకు విరిగిపోతుంది, చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి నిదానంగా ఇలా తీసుకొని ఒక్కొక్కటి పిండిలో ముంచి నూనెలో వేసేసేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుందండి. అలా రెండు సైడ్లు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పాంబచ్చి రెడీ. టేస్టీగా ఉంది, గుడ్ ఫ్లేవర్ కూడా. మీరు ట్రై చేయండి.